ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో డయాబెటీస్ దేశంలో అందరికంటే కూడా చాలా ఎక్కువ ప్రివలెన్స్ ఉంది. అంటే చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అత్యధికంగా ఉన్న నగరం ఏదైనా ఉంటే అది హైదరాబాద్ నగరమే అవుతుంది. అలా కాకుండా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే కూడా డయాబెటీస్ చాలా ఎక్కువ అధిక మొత్తంలో కనపడుతూ ఉంటుంది. దాదాపుగా 2 వర్గాలు ఉంటాయి మన దేశంలో. ఒకరు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, 2 భవిష్యత్తులో డయాబెటీస్ రాబోతున్న వాళ్ళు అంటూ. సో కాబట్టి డయాబెటీస్ అంతా అధికంగా మన దేశంలో ఉన్నప్పుడు అనేక అవయవాలు దాంతో ప్రభావితమై పాడైపోతూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా కిడ్నీ అనే అవయవం పాడైపోతూ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో దాదాపుగా 40% మంది నుంచి 45% దాకా కేవలం డయాబెటీస్ వల్లనే పాడవుతూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో 30-40% మంది కిడ్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. అనగా అనేక మంది కిడ్నీతో ప్రభావితం అవుతారు. కొంతమంది తాత్కాలికంగా అవుతారు, కానీ అనేక మంది దీర్ఘకాలికంగా పాడైపోయి కిడ్నీ పూర్తిగా పాడే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు మేము 50-60 దాటిన వాళ్ళు డయాబెటీస్ ఒక 15-20 ఏళ్ల తర్వాత పాడవుతూ కిడ్నీ పాడు చేసుకొని వచ్చిన వాళ్ళం మేము చూసేవాళ్ళం. ఇప్పుడు యంగ్ పిల్లలు 20-30లోనే డయాబెటీస్ తెచ్చుకుంటున్నారు. డయాబెటీస్ వచ్చినటువంటి 2-3 ఏళ్ళకే వచ్చేసి కిడ్నీ పాడు చేసుకొని వస్తున్నారు. అలా కాకుండా అంతేకాకుండా మా దగ్గర చాలామంది పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ అధికంగా రక్తపోటుతో వచ్చి పాడైన వాళ్ళు, ముఖ్యంగా 40 లోపల బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా అధికంగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడం అన్నది చాలా ఉత్తమం. అది కాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఆల్పోర్ట్ సిండ్రోమ్ లాంటి అనేక జబ్బులు వస్తుంటాయి. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కిడ్నీలో రాళ్ళు రావడం అనేది చాలా చిన్న జబ్బు. అంత చిన్న జబ్బును కూడా వాళ్ళు పేషెంట్స్ చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. దాన్ని అలసత్వంతో ఈ కిడ్నీ రాయి తీయించుకోకుండా ఆ రాయిని ఏ విధంగా రకరకాల చిట్కాలు, మందులు, మాయాజాలం ద్వారా వాడు బాగా చేసుకుందామనే ప్రయత్నంలో కిడ్నీలు పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్లో ఉన్న వాళ్ళలో 10% మంది కేవలం కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ల వల్లనే పాడవడం అనేది ఆశ్చర్యంగా అవుతుంది. ఎందుకంటే అది చాలా ప్రివెంటబుల్. ఒక రాయి కనిపించిన వెంటనే దాన్ని తీయించేసుకోవాలి, అడ్డంగా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా కడుపు లోపల కిడ్నీలో ఉన్నటువంటి రాయిని అది తీసేసుకుంటే కిడ్నీ చాలా సజావుగా పనిచేస్తుంటుంది. మూత్రం సజావుగా బయటకు వెళ్ళిపోతే కిడ్నీ మీద ఒక రకమైనటువంటి బర్డెన్ తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా దీర్ఘకాలికంగా రాయిని అలాగే పెట్టి రకరకాల మంత్రాలు, తంత్రాలు దాని మీద ప్రయోగిద్దాము, రాయి పోయిందేమో చూద్దాం అనుకుంటే ఆ బ్యాక్ ప్రెషర్తో ఆ కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది. 2 కిడ్నీలు కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, రకరకాల మందులు చీటికి మాటికి అవసరం లేకుండా కూడా ఆ మందు ఈ మందు వేసుకోవడం అన్నది ఇప్పుడు చాలా యథాలాపంగా మందులు వేసుకోవడం అన్నది రొటీన్గా కనపడుతుంది మనందరికీ కూడా. సో దానివల్ల కూడా అనేక మంది కిడ్నీ ప్రాబ్లం తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. స్థూలకాయం అన్ని జబ్బులకి తల్లి లాంటిది. స్థూలకాయంతో కిడ్నీ పాడేవాళ్ళు మాకు ఎక్కువగా ఉంటారు.